ఈ మధ్యకాలంలో రోడ్ల మీద టూ వీలర్స్ రైడ్ చేస్తూ హెల్మెట్ లేకుండా ఉండటంతో డెత్స్ జరుగుతున్నాయి. మేము చాలా కాలం నుంచి కూడా పోలీస్ వారు అన్ని రకాలైన చర్యలు, అవేర్నెస్ క్యాంప్స్ అయితేనేమి, తరువాత ఫైన్స్ వేయటం అయితేనేమి, స్కూల్స్ని వీటిని అన్నిటినీ కూడా ఎంచుకొని అన్ని చోట్ల కూడాను అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నా ఈ హెల్మెట్ లేకపోవడంతో టూ వీలర్ మీద ఏమాత్రమైన ప్రమాదం జరిగినా మరణం అనేది సంభవిస్తుంది హెల్మెట్ లేకపోవడంతో. అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, చాలామందికి కూడా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత, మేము ఇచ్చిన అవేర్నెస్ తర్వాత, మేము ఇచ్చిన రిక్వెస్ట్ తర్వాత కూడా వారి నుంచి ఏంటంటే సిటీలోనే ఏం జరుగుతుందండి, సిటీలో ఎందుకు హెల్మెట్ లేకపోతే ఏం జరుగుతుందండి అని ఒక రిప్లై కూడా కొన్ని చోట్ల కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు. చావుకి సిటీ కాదు, హైవే కాదు, ఏదైనా కూడా నెగ్లిజెంట్ జరిగితే బండి ఎక్కి అది స్టార్ట్ కాకముందే మీరు జారి పడిపోతే నేల మీద తల తగిలితే డెత్ వస్తుంది. అది నడపనక్కర్లేదు, సిటీలో నడపనక్కర్లేదు, లేకపోతే హైవేలో నడపనవసరం పని లేదు. అంటే మన తలని రోడ్డుకి ఆనితే, తాకితే బలంగా ఖచ్చితంగా కూడా డెత్ అనేది 90% అవుతుంది. సేవ్ అయ్యేది, సర్వైవ్ అయ్యేది చాలా తక్కువ. టూ వీలర్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్ వెహికల్. మన బ్యాలెన్స్ నేర్చుకుని వెళ్ళినా కూడా చాలా హర్డిల్స్ వచ్చి ఏదైనా ఎదురుగా ఒక జంతువు కానీ, మనిషి కానీ, వాహనం కానీ, లేకపోతే మనం మతిస్థిమితం లేక కానీ, లేకపోతే ట్రాఫిక్లో ప్రక్కవాడు మనం దాటడం కానీ, ఇట్లాంటి చాలా చర్యల్లోన టూ వీలర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా పైన ఉండేవాడు పడక తప్పదు. దీంతో ఏమైందంటే ప్రజల్లో ఉన్న అపోహ, సిటీలో ఏం జరుగుతుందని అపోహ కూడా పోయింది. నిన్ననే ఒక యాక్సిడెంట్ జరిగింది, అది సిటీలోనే జరిగింది. ఆ వ్యక్తి డివైడర్ను గుద్దటంతో అది ఇమీడియట్గా నేల మీద పడి తల నేలకు తాకి, రోడ్డుకు తాకి ఇమీడియట్గా డెత్ స్పాట్లోనే అయింది. సిటీలోన జరగదు అనేది కానీ, హైవేలో జరుగుతుందని కానీ, హైవే అయినా సిటీ అయినా చివరికి నేను చెప్పేటట్టు మీరు వెహికల్ మీద కూర్చొని పొరపాటున దాన్ని స్టార్ట్ చేసే సందర్భంలోన జారిపడి నేల మీద కూడా పడితే డెత్ అవుతుంది. కాబట్టి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఖచ్చితంగా టూ వీలర్ని వాడి రైడ్ చేసేటప్పుడు మీరు మీ వెనుకున్న పిలియన్ డ్రైవరు, అంటే వెనుక ఉండే వాళ్ళు కూడాను పెట్టుకోవాలి. ఈ మధ్యన 2-3 సంఘటనలు ఏం జరిగినాయంటే, ఒక చోట నిన్ననే జరిగింది. ఒక వెహికల్ని మీరు టూ వీలర్కి మరొకటి ఏంటంటే ఉన్నది, ఎక్కడైనా ఈ డాగ్స్ ఉంటే అవి వెంబడిస్తాయి. 4 వీలర్ కూడా కొన్ని చోట్ల వెంబడిస్తుంటుంటాయి. 4 వీలర్లో వెళ్ళేటప్పుడు మనకి సేఫ్టీ ఉంటుంది. టూ వీలర్లో సేఫ్టీ ఉండక కంగారు పడతారు. కంగారు పడే సందర్భంలోన ఆ వెనకనున్న స్త్రీ జారి పడిపోయింది. జారి పడిపోయి వీడైతే డ్రైవరు బాగానే ఉన్నాడు, కానీ వెనకనున్న ఆ స్త్రీ నేల మీద పడి స్పాట్లో చనిపోయింది. అంటే మనమేమనుకుంటాం, ఒక హెల్మెట్ని మనం పెట్టుకుంటే సరిపోతుందని కాదు. టూ వీలర్ మీద ఎంతమంది ఉన్నా, పిలియన్ రైడర్ ఉన్నా ఖచ్చితంగా కూడా ఇద్దరు పెట్టుకోవడం వలన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. ఈ భూమి మీద ప్రాణము కంటే విలువైనది ఏమీ లేదు. ప్రాణము కంటే విలువైనది ఏమీ లేదు. దాన్ని మీరు తృణప్రాయం చేయవద్దు. హెల్మెట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో దొరికేది. తలకి దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవటమే. ఇంత తక్కువ ఖర్చు దాన్ని కూడా మీరు విస్మరిస్తున్నారు. చివరికి మా లెక్కలు ఏంటంటే, ఈ 10 రోజుల్లో మేము 12,110 కేసులు పెట్టాం టూ వీలర్స్ మీద. ఫైన్ కూడా 12,11,000 రూపాయలు వసూలు చేశాం. ఈ 12,000 మందికి కూడా అందులోన ఈ ప్రభుత్వానికి అపరాధ రుసుం కింద కట్టే బదులు ఒక హెల్మెట్ కొనుక్కొని ప్రాణం నిలబెట్టుకోవచ్చు. అంటే మేము ఇచ్చిన అడ్వైజర్స్ కానీ, అవేర్నెస్ క్యాంప్స్ కానీ కూడా వాళ్ళ స్పందన రాకపోతే చివరగా సామధాన భేద దండోపాయం క్రింద దండోపాయంగా ఫైన్లు వేయటం జరగటం,
వాళ్ళని కఠినంగా ఈ రకంగానూ చెప్పడం జరుగుతుంది. అయినా కూడా వారిలో మార్పు తక్కువైంది. ఇప్పటికీ కూడా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అస్త్రం అనే యాప్ ద్వారా, డ్రోన్స్ అనే టెక్నాలజీ ద్వారా, నెక్స్ట్ సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరెవరైతే హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ని రైడ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా నమోదు చేయబడుతుంది. ఈ నమోదు చేయబడిన ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ జరుగుతుంటుంది. మమ్మల్ని ఎవరు కనిపెడతారులే, పోలీసులు ఎంతవరకు మనల్ని వెంటాడుతూ ఉంటారులే, ఎంతవరకు మనం చెక్ చేస్తారులే అని అనుకోనక్కర్లేదు. పైనుండి గతంలో అనేవాళ్ళం పైనుంచి దేవుడు చూస్తాడని. ఇప్పుడు దేవుడి స్థానంలోన మనకి అస్త్రం యాప్, డ్రోను, ఈ సీసీటీవీ కెమెరాలు అన్నీ కూడా చూస్తున్నాయి. కాబట్టి మీ ప్రాణ రక్షణ కోసం, రక్షణ అనేది మా బాధ్యత కాబట్టి మీరు అకారణంగా చనిపోవద్దు. మరొక విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే, భారతదేశ పీనల్ కోడ్లో అత్యంత ఘోరమైన, అత్యంత హీనమైన నేరం చేస్తే కానీ మరణశిక్ష విధింపబడదు. కానీ ఏమాత్రం స్మాల్ నెగ్లిజెన్స్, చిన్న నెగ్లిజెన్స్కి కూడా ప్రాణం కోల్పోతున్నాం. అంటే ఎంత పరిస్థితి చూడండి. ఈ భారతదేశంలో దానికి అందుకోసమే ప్రాణం అనేది చాలా విలువైనది, దాన్ని మించినది ఏమీ లేదు.